సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2కు రికార్డుల దాహం తీరడం లేదు. మరికొన్ని రికార్డ్స్ పై కన్నెద్దామనుకుంటే సంక్రాంతి సినిమాలు అడ్డుపడుతున్నాయి. వీటిని ఢీకొట్టడానికి పుష్ప మాస్టర్ ప్లాన్ వేశాడు. చూసిన ఆడియన్స్ నే మళ్ళీ థియేటర్స్ లోకి రప్పించడానికి పుష్ప ఏం చేశాడో తెలుసా? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 వచ్చి నెల దాటింది. తెలుగులో కలెక్షన్స్ తగ్గినా హిందీలో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. హిందీలో 700-800 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది. 1831 కోట్లతో బాహుబలి 2 పేరు మీద ఉంటే 1810 కోట్లను దాటేసింది. ప్రస్తుతం పుష్ప 2 టార్గెట్ 1900 కోట్లు. దీన్ని రీచ్ కావడం కోసం 20 నిమిషాల ఆటను కలిపి రీలోడెడ్ వర్షన్ను 11 నుంచి ప్రదర్శిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. పుష్ప 2 3 గంటల 20 నిమిషాలతో రిలీజ్ అయింది. నిడివి ఎక్కువైనా బోర్ కొట్టించకుండా తీశాడు. లెంత్ ఎక్కువైందని కట్ చేసిన ఫిల్మ్లో నుంచి 20 నిమిషాలు కలుపుతున్నారు. 11 నుంచి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ థియేటర్స్లోకి వస్తే ప్రేక్షకుడు 3 గంటల 40 నిమిషాలు సీట్లో కూర్చోవాలి. ఇంటర్వెల్, యాడ్స్ కలిపి 4 గంటలు థియేటర్లో గడపాలి. సినిమా రిలీజ్ తర్వాత 10 రోజులకో 20 రోజులకో సాంగ్ లేదంటే 1-2 సీన్స్ కలపడం కామనే. అయితే సినిమా వచ్చిన 40 రోజులకు ఏకంగా 20 నిమిషాల సీన్స్ ను కలుపుతున్నారు. సంక్రాంతి సినిమాలను తట్టుకుని ఇంకా వసూళ్లు రాబట్టాలనుకుంటున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప 2 వసూళ్లు తగ్గగా కలిపిన 20 నిమిషాలను చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో చూడాలి మరి. లేదంటే హిందీ వసూళ్లు పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారేమో.